ఈవెంట్స్ ఏదైతే ఫిజికల్ ఈవెంట్లో తమ్ముడిది కురవి మహబూబాద్ డిస్టిక్ ఈ యొక్క జీవన విధానంలో మనం ఫుడ్ ఏదైతే ఫాస్ట్ ఫుడ్ కానీ ఏది పడితే అది తింటూ ఉన్నాం. అయినా ఒక 70 మార్కులు కొట్టంగానే మా 70 కొట్టిన రాబోయే అని చెప్పి కాళ్ళలు ఎగిరిస్తున్న ఈ తరుణంలో తమ్ముడు ఫిజికల్ ఈవెంట్లో 90 మార్క్స్ ఆల్మోస్ట్ 95 మార్క్స్కి టచ్ చేసిండు తమ్ముడు. రైట్ తమ్ముడు నిఖిల్, ఈవెంట్లో నువ్వు 90 మార్క్స్ కొట్టినావు కదా, అసలు ఎలా సాధ్యమైంది? 90 మార్క్స్ సాధించినావు కదా అంటే చాలా వరకు అంటే 60 ఎలా సాధ్యమైంది అంటే ఇప్పుడు చాలామంది మన ప్రేక్షకులు అంటే మన సబ్స్క్రైబర్ తమ్ముళ్ళు నమ్ముతారో నమ్మరో నువ్వు 90 మార్క్స్ అంటే ఎప్పటి నుంచో నేను ఇంటర్వ్యూ చేద్దామని అడుగు. అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే దానికి ఒక స్పెసిఫిక్ ట్రైనింగ్ ఉంటుంది. ఏదో వర్రెలు బట్టి 85 మార్క్స్ మినిమం రావాలన్నా ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కోచ్ల దగ్గర ఒక మంచి ఇన్స్టిట్యూట్లో వచ్చే హీల్ వర్కౌట్, వెయిట్ ట్రైనింగ్ ఎక్సెట్రా ఇలాంటివి చేయాలి. దీనికోసం మనకు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెరీ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు గత 2022లో పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈవెంట్స్ ఏదైతే ఫిజికల్ ఈవెంట్లో తమ్ముడిది కురవి మహబూబాద్ డిస్టిక్ అంటే 70 మార్క్స్ రావడమే గగనం. ఎందుకంటే మనకి ఈ యొక్క జీవన విధానంలో మనం ఫుడ్ ఏదైతే ఫాస్ట్ ఫుడ్ కానీ ఏది పడితే అది తింటూ ఉన్నాం. అయినా ఒక 70 మార్కులు కొట్టంగానే మా 70 కొట్టిన రాబోయే అని చెప్పి కాళ్ళలు ఎగిరిస్తున్న ఈ తరుణంలో తమ్ముడు ఫిజికల్ ఈవెంట్లో 90 మార్క్స్ ఆల్మోస్ట్ 95 మార్క్స్కి టచ్ చేసిండు తమ్ముడు. ఎట్టకేలకు 90 మార్కులు ఈవెంట్లో 90 మార్కులు వచ్చింది. అదేవిధంగా మెయిన్స్లో 98 మార్క్స్ వచ్చినాయి. మొత్తానికి మన తమ్ముడు ఏఆర్ కానిస్టేబుల్ వికారాబాద్లో ట్రైనింగ్ పూర్తయి మహబూబాద్ జిల్లాలో ఏఆర్ పోస్ట్ వచ్చింది. సో తమ్ముడు మనతో ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. తమ్ముడు, ఒకసారి ఈవెంట్లో నువ్వు 90 మార్క్స్ కొట్టినావు కదా, అసలు ఎలా సాధ్యమైంది? నువ్వు ట్రైనింగ్ ఎక్కడ కంప్లీట్ చేసావు? నీ నేము అంటే నీ ఇంట్రడక్షన్ ఒకసారి మన వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా పేరు కర్ణం నిఖిల్ వర్మ, మాది కొరవి విలేజ్ మండల్, మహబూబాద్ డిస్టిక్. నేను లాస్ట్ నోటిఫికేషన్ 2022 నోటిఫికేషన్లో ఈవెంట్స్లో 90 మార్క్స్ సాధించా. మెయిన్స్లో 90 వచ్చాయి. టోటల్ 135, నార్మలైజేషన్స్తో 145తో ఏఆర్ కానిస్టేబుల్గా మహబూబాద్ యూనిట్ నుంచి సెలెక్ట్ అయ్యాను. రీసెంట్లీ నవంబర్ 21కి మాది వికారాబాద్లో బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఎస్పీ ఆఫీస్లో రిపోర్ట్ చేసాం. అందులో ప్రజెంట్ గత నెల రోజుల నుంచి విధులు నిర్వహిస్తున్నాను. అండ్ నేను ఈవెంట్స్లో 90 మార్క్స్ కొట్టింది మా అన్నయ్య దగ్గర అండి. మా అన్నయ్య ఇక్కడ కోచ్ సిద్ధు వర్మ, మా రెండో అన్నయ్య ఆర్మీలో చేస్తాడు, పెద్ద అన్నయ్య ఇక్కడ ఇన్స్టిట్యూట్లో మాకు ఒక స్కూల్లో పీడీగా విధులు నిర్వహిస్తున్నాడు, మహబూబాద్ మోడల్ స్కూల్లో. అండ్ మా దగ్గర నుంచి గత ఒక 5 ఇయర్స్ నుంచి 40 నుంచి 50 మంది ఆర్మీలో జవాన్స్ ఉన్నారు. అండ్ మాదంతా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, ఒక 40 నుంచి 50 మంది వివిధ రాష్ట్రం దేశ స్థాయిలోని సాయి అకాడమీస్, శాప్ అకాడమీస్, బాయ్ స్పోర్ట్స్ కంపెనీస్ ఎక్సెట్రా అన్ని అకాడమీలో స్పోర్ట్స్లో ఉన్నారు. నేను కూడా స్పోర్ట్స్ ప్లేయర్ని. నేషనల్ సిల్వర్ మెడల్ ఉంది నాకు 800 మీటర్స్. అదే అండి. అంటే 90 మార్క్స్ సాధించినావు కదా అన్న, అంటే చాలా వరకు అంటే 60-70 మార్క్స్ వస్తేనే అరే మాకు అసలు 70 మార్క్స్ కొట్టినాం రాబాయ్ అని కాలర్ ఎగరేస్తారు. నేను 90 మార్క్స్ ఎలా సాధ్యమైంది అంటే ఇప్పుడు చాలామంది మన ప్రేక్షకులు అంటే మన సబ్స్క్రైబర్ తమ్ముళ్ళు నమ్ముతారో నమ్మరో నువ్వు 90 మార్క్స్ అంటే ఎప్పటి నుంచో నేను ఇంటర్వ్యూ చేద్దామని అడుగుతున్నా. ట్రైనింగ్ నీది అయిపోయింది. సో మనదే ఊరు, ఒకటే ఊరు కాబట్టి సరే ఎక్కడికి వెళ్తావు అని చెప్పి ఈరోజు సాధ్యమైంది మనకు. 90 మార్క్స్ అంటే ల్యాబ్ అంటే 4 ల్యాబ్స్ ఉంటాయి కదా, అసలు ఎలా చేసావు ఒకసారి మన ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ ఉంది కాబట్టి మన బ్రదర్స్ ఎవరైతే సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ వాళ్ళకి అంటే ఏ సజెషన్ ఇస్తావు, ఎట్లా చేసినావు? అన్న 90 మార్క్స్ అంటే అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే దానికి ఒక స్పెసిఫిక్ ట్రైనింగ్ ఉంటుంది. ఏదో వర్రెలు బట్టి ఉరకడం, ఊరిలో ఇష్టం వచ్చినట్టు ఉరికితే అది ఒక రేంజ్ వరకు వచ్చి ఆగిపోతాం. ఇలా 85 మార్క్స్ మినిమం రావాలన్నా ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కోచ్ల దగ్గర ఒక మంచి ఇన్స్టిట్యూట్లో చేస్తే తప్ప దానికి స్పెసిఫిక్ ట్రైనింగ్ అని ఉంటుంది. మార్నింగ్ ఈ ట్రైనింగ్ చేయాలి, ఈవినింగ్ ఈ ట్రైనింగ్ చేయాలి, ఈ టైంలో రెస్ట్ తీసుకోవాలి, ఈ టైంలో హీల్ వర్కౌట్, వెయిట్ ట్రైనింగ్ ఎక్సెట్రా ఇలాంటివి చేయాలి. దీనికోసం మనకు ఒక స్పోర్ట్స్ ప్లేయర్ లాంటి కోచ్ ఉండాలి. మాకు మా అన్నయ్య ఉన్నాడు సిద్ధు వర్మ, మా అందరికి గైడెన్స్ ఇచ్చి నాతో పాటు దగ్గర దగ్గర ఒక 25 నుంచి 30 మంది నాతో పాటు మెయిన్స్ కి రాశారు, ఈవెంట్స్ చేశారు. అందులో కొంతమంది చిన్న చిన్న 1-2 మార్క్స్ తోని పోయారు. మీరు కూడా జస్ట్ 1.5 మార్క్ తోని మిస్ అయింది. నాతో పాటు 12 మందికి వచ్చింది అన్నయ్య. ఏఆర్ కానిస్టేబుల్ 6గురికి వచ్చింది, 6గురికి టీఎస్ఎస్పీ వచ్చింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే నేను 90 మార్క్స్ చేయడానికి చాలా అంటే నేను స్పోర్ట్స్లో కూడా కష్టపడనే అంత ఎఫెక్ట్ పెట్టి చేశాను. దానికి తోడు
ఇక మేము చేయలేం పడుకుంటా అనుకున్న టైంలో కూడా మా అన్నయ్య లేపి అప్పుడే మనకి ఎండ్యూరెన్స్ స్పీడ్ అనేది డెవలప్ అవుతుందని మా అన్నయ్య నేర్పిండు. కొట్టి తిట్టి నెట్టుకపోయి ఈ స్థాయికి. కందికొండ జాతర గుట్ట కూడా ఎక్కేది. మేము సండే వస్తే మామూలుగా మనకి రెస్ట్ ఉంటుంది, మాకు మండే రెస్ట్ ఉండేది. సండే పూట ఇక్కడ కందికొండ జాతర మనకి దగ్గర 1.5 కిలోమీటర్ ఉంటది హిల్ ట్రైనింగ్. దాన్ని మేము అవలీలుగా 16 రిపిటేషన్లు చేసి, మామూలుగా ఒక్క రిపిటేషన్ ఎక్కడానికి మనకి ఇబ్బంది పడతారు మామూలుగా పైకి ఎక్కడ జాతర, మేము 16 రిపిటేషన్లు చేసేది. ఓకే, అలా చేసేదన్న చాలా స్ట్రెంథనింగ్ ట్రైనింగ్లు చేసేది. అయితే నిఖిల్ ఇప్పుడు నీకు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఓకే, నువ్వు స్టేట్ నేషనల్ కూడా ఆడినావు, ఓకే, అథ్లెటిక్స్ లో. బట్ ఇప్పుడు నాలంటూ అంటే కొంతమంది వాళ్ళకి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళు 80-90 మార్కులు చేయగలుగుతారా? అయితే నేను సరే అన్న నాది వదిలివేయండి, నేను 90 మార్కులు చేశాను, కానీ నాతో పాటు ఇక్కడ 85 మార్కులు ఒక 5గురికి వచ్చాయి, 80 మార్కులు 7గురికి వచ్చాయి అన్న. 75 అంటే 70 చాలా మందికి వచ్చాయి. ఇక ఏంటంటే మెయిన్స్ లో 1-2 మార్కులతో చాలా మంది వాళ్ళందరూ మొన్న స్టార్ట్ చేసి 3-4 నెలల్లో అంత గుంజకు రావాలంటే అదొక స్పోర్ట్స్ గురించి తెలిసిన ఒక ట్రైనర్ దగ్గర ట్రైనింగ్ చేస్తేనే తప్ప ఎవరికి వీలు కాదు. అంటే పెద్దలు అంటారు కదా, గురువు లేని విద్య గుడ్డి విద్య. ఓకే, న్యాచురల్ పవర్ ఉన్న వాళ్ళు కొడతారు, కానీ ఎలాంటి స్పెసిఫిక్ ట్రైనింగ్ ఉంటే గన్ షాట్ మనకి ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కావాలి. ఇప్పుడున్న నోటిఫికేషన్లో 600 అనేది మనలాంటి వాళ్ళకి మంచి అదొక వరం. 1600 ఐదు ఈవెంట్లు ప్రాక్టీస్ చేయాలంటే ఒక ఈవెంట్లో ఇంజూరీ అవుతావు, ఇంకో ఈవెంట్లో మంచి చేయగలుగుతావు. అలాగే ఇదేంటంటే ఒకటే రన్నింగ్, షార్ట్ పుట్ లాంగ్ జంప్ కొంచెం కష్టపడితే ఓకే దాన్ని ఈజీగా క్వాలిఫై కావచ్చు మనం. రన్నింగ్ అనేది ఒక్క రన్నింగ్ తోని మనకి జాబ్ డిసైడ్ అయినాయి. ఈసారి బెటాలియన్ ఏఆర్ పోస్టులన్నీ రన్నింగ్ తోని డిసైడ్ అయిపోయినాయి అన్న. జస్ట్ క్వాలిఫై మార్క్స్ మనం వచ్చి మెయిన్స్ లో మనకి ఈవెంట్స్ గట్టి చేసి. నువ్వు ఎలాంటి ఫుడ్ తీసుకున్నావు? ఇప్పుడు మన చాలా మంది సబ్స్క్రైబర్లు అంటే మన స్పోర్ట్స్ వాళ్ళు కానీ, అంటే ఐ మీన్ ఇప్పుడు ఏదైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు చాలా వరకు అడిగేది ఏంటంటే అన్న 85-90 అసలు అంత సాధ్యం కాదన్న, 70-75 చాలా మంది కొంతమంది క్వాలిఫై అయితే చాలు రాబోయ్ నేను చదువుకుంటాను ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు నువ్వు ఫుడ్ డైట్ ఎట్లా చేయమంటావు, ఏ ఫుడ్ తినమంటావు ఒక్కసారి చెప్పు. నేను ఫుడ్ అంటూ యావరేజ్గా తీసుకున్నా, మరి అంతేం లేదు. అన్నయ్య చెప్పినట్టు ప్రికాషన్స్ పాటించేది. మార్నింగ్ గ్రౌండ్కి వచ్చే ముందు మామూలుగా అంటే ఫ్రెష్గా ఉండడానికి మనం కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాక టీ తాగేది. మా గ్రౌండ్ నుంచి రాగానే రాగి జావ అయినా లేకపోతే మన ఉడకబెట్టిన పల్లీలు గింజలు మన ఇది బాదం అవి తినేది. తర్వాత ఒక 2 ఎగ్స్ నార్మల్ ఫుడ్ తీసుకునేది. ఇంట్లో ఏం దొరుకుతాయి మనకి విలేజ్లలో, ఇక అంతా స్పెండ్ చేయలేం కదా, మనం ఉన్న దాంట్లోనే ఖర్చు పెట్టుకునేది. వీక్లీ 3 times చికెన్ తినేది. ఎందుకంటే మనకి ఈవెంట్ కావాలంటే కొంచెం ఖర్చు పెట్టాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే మనకి చికెన్ మటన్ ఇలాంటి వాటిలో ఏంటంటే కొంచెం ప్రోటీన్స్ మినరల్స్ దొరుకుతాయి కాబట్టి కంపల్సరీ. ఇంజురీ కావద్దంటే కంపల్సరీ కొంచెం డైట్ మెయింటైన్ చేయాల్సిందే తప్పకుండా. కొంచెం మిల్క్ తీసుకోవాలి. బనానాస్ డైలీ ఒక 3 to 4 తీసుకునేది. మిల్క్ ఒక 1/2 లీటర్ అయినాయి. ఖర్చులు బాగానే అయినాయి. కాకపోతే మనకి ఒకసారి జాబ్ వస్తే ఈ ఖర్చులన్నీ కనపడవు. ఏదైనా మనకు జాబ్ కోసం ఏదో ఎన్ని వర్రేగా ఒక 4-5 రిక్రూట్మెంట్లు చేసి లాస్ట్కి ఏజ్ అయిపోయాక జాబ్ వచ్చారు కన్నా గన్ షాట్ వచ్చినామా దిగినామా రన్నింగ్ కొట్టినామా. నేను ఇక చదివేటోడు ఎట్లయినా చదువుతాడు. ఓకే మనలాంటి ఇప్పుడు మిడిల్ క్లాస్ మన బ్యాక్ బెంచర్ స్టూడెంట్స్ ఉంటారు. మనకి ఏంటంటే ఏఆర్ బెటాలియన్ ఉంది మన కోసం. సివిల్ కాకుండా అంటే ఇక ఓకే మీ దగ్గర టాలెంట్ ఉంటుంది, అది ఓకే, అది వేరే అన్న. మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఫిజికల్ గా కొంచెం దాన్ని మనం ఎట్లా బయట తీయాలి, నీకాడ ఉంటుంది నాకంటే ఉరుకుతా అనుకుంటా, కానీ దాన్ని ఏ విధంగా తీస్తే ఇంకెంత గానం మనం స్కోర్ గెయిన్ చేయగలుగుతాం ఎలాంటి టైంలో, అది మన అన్నయ్య దగ్గర నేర్చుకోవచ్చు. నిఖిల్ ఇప్పుడు నువ్వు అంటే మెయిన్స్ వచ్చేసి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అన్న? నాకు మెయిన్స్ కూడా ఎక్కువ స్కోర్ ఏం రాలే అన్న, నాకు 88 మార్క్స్ వచ్చాయి మెయిన్స్ లో. ఓకే, ఈవెంట్స్ లో 90 మార్క్స్ వచ్చేది. టోటల్ 134. నార్మలైజేషన్ లో 90కి 10 పెరిగి 100కి 100 అయింది. నాకు డ్రైవింగ్ లైసెన్స్ గిట్లా ఏం లేదు. ఫస్ట్ అటెంప్ట్ లోనే 144 ఓపెన్ లో వచ్చేసింది. నాకు స్పోర్ట్స్ కోటా కూడా కాదు, ఓపెన్ లో తగిలింది కాబట్టి స్పోర్ట్స్ కోటా తీయలేదు, ఓపెన్ లో వచ్చేసింది అన్న నాకు. ఇప్పుడు నెక్స్ట్ రిక్రూట్మెంట్ లో సేమ్ ఈవెంట్స్ ఉంటాయని అనుకుంటున్నావు, ఎట్లా అసలు ఎలా ఏమన్నా నీకు ఇన్ఫర్మేషన్ ఉందా? అయితే
నాకు తెలిసి 99% ఇదే ఈవెంట్ ఉంటుంది అన్న. ఒకవేళ లాంగ్ జంప్ షార్ట్ పుట్ కొంచెం వెసులుబాటు కల్పిస్తారు, ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే చాలా మంది కొంచెం ఏజ్డ్ పర్సన్ ఉంటారు, ఇబ్బంది పడుతున్నారు. అందులో వెసులుబాటు ఏమన్నా ఉండొచ్చు. అండ్ 600 మాత్రం నాకు తెలిసి 99% ఇదే ఉంటది. ఇదే ఉంటే కూడా మన లాంటి వాళ్ళకి చాలా బెటర్. 5 ఈవెంట్లు చేసే కన్నా 5 ఈవెంట్ల పవర్ నువ్వు ఒక్క ఈవెంట్ లో ఉరికినావు అనుకో, అవును, నీ దగ్గర డిసైడ్ జాబ్ అంతే. ఇక అంతే ఇప్పుడు లాస్ట్ టైం మనకు 1600 4 మీటర్స్ లాంగ్ జంప్ ఉండే, షార్ట్ పుట్ కూడా ఉండే. సో ఈసారి సేమ్ ఉంటది. మళ్ళీ ప్రిలిమ్స్ లో నెగిటివ్ మార్కింగ్ దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అన్న? ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాబట్టి చెప్పలేమన్నా, కొత్త నోటిఫికేషన్ అతను ఎలా ఇచ్చేది. బోర్డు చైర్మన్ కూడా మారుతాడు కాబట్టి ఇన్ఫర్మేషన్ లేదు. సరే, ఏదేమైనా మనం కొంచెం ఫిలిమ్స్ కష్టపడి పాస్ అయినాం అనుకో, ఇలాంటి గ్రౌండ్, ఇలాంటి కోచ్, మనది అలాంటి మాది ది సోల్జర్స్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ అన్న, మా దగ్గర నుంచి ఒక 28 మంది దాకా మెయిన్స్ రాసాం. అవును, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రైట్. మనకు అంటే సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే ఉండే, అయినా కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసి 90 మార్క్స్ అంటే చాలా మంది, అంటే నాకు తెలిసి ఒక స్టేట్ టాపర్, నాకు తెలిసి 90 మార్క్స్ అంటే స్టేట్ టాపర్ అనుకుంటా. ఆల్మోస్ట్ అన్న 100లో ఒక 5గురుకో 6గురుకో రావచ్చు నాకు తెలిసి. కష్టం, అసలు చాలా మందికి అసలు ఎవరికి రాకపోవచ్చు. 90 మార్క్స్ వచ్చినాయి. బ్యాక్గ్రౌండ్ అసలే ఉండదు వాళ్ళకి, అసలు రన్నింగే చేయలేరు. అవి 4 ల్యాప్లు చేయాలంటే బ్రీతింగ్ కంట్రోల్ ఎలా చేస్తారు అన్న? బ్రీతింగ్ కంట్రోల్ అంటే కొంతమంది కొన్ని ఇన్స్టిట్యూట్లలో చెప్తూ ఉంటారు, నోరు తెరిచి ఉరుకు, నోరు మూసి ఉరుకు, ఇలా చాలా ఉంటాయి. అవును, కానీ ఇదంతా కాదన్న. యాజ్ పర్ స్పోర్ట్స్ పర్సన్ గా చెప్తున్నా, దానికంటూ ఒక ల్యాప్ 1 minute 10 seconds, 1 minute 50 seconds ఇట్లా వెళ్తే మనకు ఒక 1 minute ఫర్ ల్యాప్ 1 minute 20 seconds పోయినా అనుకో, 5 minutes 20 seconds వస్తాయి మనకి. ఎంత 80 మార్క్స్ వస్తాయి. అది ఇలా మెయింటైన్ ఫర్ ల్యాప్ ఇంత మెయింటెనెన్స్ పోవాలంటే నువ్వు ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ తెచ్చిన కోచ్ దగ్గర చేస్తేనే అది సాధ్యమనా? అవును. సరే, 100లో ఒక 2-3 సొంతంగా చేసుకోగలుగుతారు, కానీ మిగతా వాళ్ళకి జాబ్ రావాలి అంటే పక్కా ఒక కోచ్ దగ్గర, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ తెలిసిన కోచ్ దగ్గర చేస్తే బాగుంటుంది, బెటర్ అని నా ఆలోచన. ఎందుకంటే నేను అక్కడే చేసా. అంత ఈజీ ఏం కాదు, దానికి చాలా కష్టం ఉంటాయి. హిల్ ట్రైనింగ్స్, వెయిట్ ట్రైనింగ్స్ అని ఎక్సెట్రా చాలా ట్రైనింగ్స్ ఉంటాయి దానికి సంబంధించినవి. నువ్వు ఈ షిన్ బోన్ పెయిన్, ఆ పెయిన్, ఈ పెయిన్ అని చాలా మంది అంటారు. అంటే దాంట్లో నీకు ఏమైనా పెయిన్స్ వచ్చేదా అసలు? ఎట్లా అంటే ఆ పెయిన్ పోవడానికి ఏం చేసేటది అన్న? కలిసి గురి అన్న, చిన్ బోన్ పెయిన్స్, నీ పెయిన్స్ చాలా వరకు వచ్చాయి. అదేంటంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లాంగ్ టర్మ్ చేయాలి. ఏదైనా ఇప్పుడు రేపే ఈవెంట్ ఈరోజే ప్రాక్టీస్ చేస్తా అంటే మనకి ఏది కాదు. ఒక 3-4 నెలలు కనీసం 3 to 4 months చేస్తే ఆ పెయిన్స్ అనేది వచ్చి అక్కడ ఉన్న ప్లేస్ ఒకటి స్ట్రాంగ్ అయ్యి, అలా తర్వాత అది సెట్ అయ్యి అప్పటి నుంచి మన పవర్ ఇంప్రూవ్మెంట్ అనేది డెవలప్ అవుతుంది. నీకు ఈవెంట్స్ దగ్గర ఉన్నప్పుడే వస్తా ఉరుకుతా అంటే అది కుదరదు. సో లాంగ్ టైం చేయాలంటావు. ఇప్పుడు చాలా మంది ఆ పెయిన్ వస్తుందని చెప్పి కూడా టాబ్లెట్లు కూడా వాడుతూ ఉంటారు, పెయిన్ కిల్లర్. దానివల్ల కిడ్నీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలా పెయిన్ కిల్లర్ అంటే అలాంటివి ఏం అవసరమే, కానీ కాల్షియం టాబ్లెట్స్ వాడుకోవచ్చు. అండ్ మన ఐరన్ కోసం మేము ఎక్కువ బెల్లం, శనగలు, పల్లి పట్టి బాగా తినేది, డస్ట్ గిట్ల పైన. అండ్ రికవరీకి కూడా బనానా ఒకటి, పల్లి పట్టి, స్వీట్ బాగా తినాలి. రికవరీ ఏంటంటే ఇప్పుడు ఓవర్ ట్రైనింగ్ చేసేసినావు, రికవరీ కావాలి. రేపు పొద్దున్న ట్రైనింగ్ చేయాలంటే ఇప్పటికిప్పుడే మళ్ళీ బాడీని ఫస్ట్కి తీసుకురావాలి. సో మనం స్వీట్స్ లాంటి కొంచెం అంటే పల్లి పట్టి వగేరా కొంచెం తింటే బాడీ మళ్ళీ వీధికి వచ్చేస్తుంది, రీస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకోటి నీకు చాలా మంది డౌట్ ఏంటంటే మార్కెట్లో రకరకాల షూస్ ఉన్నాయి. సో మెయిన్గా మనం ఏ షూస్ వాడితే బెటరు అంటే చాలా కంపెనీలు ఉన్నాయి, రకరకాల కంపెనీ ఉన్నాయి. మిడిల్ క్లాస్ చాలా మంది, అందరం పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళు అందరూ మిడిల్ క్లాస్ ఉంటారు. వాళ్ళకు ఏదైతే ప్రైస్ బెస్ట్గా ఉండాలి, బెస్ట్ షూస్లో అందులో నువ్వు ఏ షూస్ వాడినో ఏ సజెస్ట్ చేస్తావు మన వాళ్ళకి? అన్న నేనైతే కలాంజీ షూ వాడే అన్న. ది బెస్ట్ మిడిల్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ కి ఇప్పుడున్న మనకి చీప్ అండ్ బెస్ట్ లో ఉన్న కాస్ట్ లో దొరికేది కలాంజీ షూ అండ్ నైక్. ఈ 2 మాత్రమే మిడిల్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ కి మన ఈవెంట్స్ కి మనకి వచ్చే షూ. అన్న షూ కలాంజీ షూ నువ్వు పర్ఫెక్ట్ వాడు,
6 months నుంచి 1 year గ్యారంటీ. ఎంత రఫ్ అండ్ టఫ్ కొట్టినా ఇప్పటికి నేను ప్రాక్టీస్ చేసిన షూ ఇప్పటికి వాడుతున్నా. ఒక 3-4 thousand లో కావాలంటే మనకి నైక్ షూ కూడా ఉంటాయి అన్న. ఏంటంటే నువ్వు ఎంత ఫుడ్ తినకపో ఇదంతా మ్యాటర్ కాదు, నీ షూ ఒక్కటి ఉంటే చాలు. షూతోనే నీ ఇంజురీస్ నీ ఏదైనా షూతోనే. షూ మంచిగా ఉంటే నువ్వు ఎలాంటి రాళ్ళల్లో రప్పలు ఉరికినా ఇంకా రాశాను. ఫస్ట్ అటెంప్ట్ వెళ్ళింది నాకేం, సెకండ్ అటెంప్ట్ అట్లా ఏం లేదు. ఫస్ట్ అటెంప్టే నేను కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, రీజనింగ్తో కొంచెం బయటపడా. తర్వాత నేను ఫస్ట్ అనుకున్నా ఈ ఫిలిమ్స్ వెళ్తే చేతులు నా జాబ్ ఉంటుంది, ఎందుకంటే ఈవెంట్స్ అన్నయ్య ఉన్నాడు ఇక్కడ, ఇక నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈవెంట్స్ ఇక నా చేతులు జాబ్ అంతే. ఈవెంట్స్ కొట్టుకున్న 90 మార్కులు. ఇక్కడే ఉండి 4 months ప్రిపేర్ అయ్యా అన్న. అప్పుడప్పుడు యూట్యూబ్లో క్లాసులు వింటూ సీనియర్ అన్న వాళ్ళు కొన్ని బుక్స్ చెప్పేది, PNR బుక్స్, మన కిరణ్ సార్ యూనిక్ స్టడీస్, అలా అలా ఆ పాలిటీ కోసం కొన్ని PNR బాగా చదివాను. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళని చాలా తక్కువ వచ్చినాయి మా క్వశ్చన్స్. కరెంట్ అఫైర్స్ కంపల్సరీ అన్న. మన హరీష్ సార్ ఉంది కదా, కంపల్సరీ డైలీ నైట్ అన్నం తినే ముందు పెట్టుకునే, టైం వేస్ట్ కాకుండా. ఉన్న షార్ట్ టర్మ్ నాకు తెలిసి 4 months లో ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టినంటే చాలా రేరు. 10%, 5% మెంబర్స్ కి వస్తాయి జాబ్స్ నాకు తెలిసి. నువ్వు అనుకున్నావు నిఖిల్ అంటే 90 marks గ్రౌండ్ లో కొడతాను అనుకున్నావు అన్న? నేను యాక్చువల్లీ నేను చేసిన ట్రైనింగ్ కి 95 marks అన్న. 95 మాకు ఇక్కడ మా ఊర్లో 200 meters పర్ఫెక్ట్ ట్రాక్ ఉంది, 400 meters ట్రాక్ ఉంది. అది మా ఊరు పొల్యూషన్ దగ్గర 400 meters ట్రాక్ ఉంది. కొంచెం అది అప్ అండ్ డౌన్ ఉంటాయి, అందులోనే ప్రాక్టీస్ చేసేది. నేను స్పైక్స్ తో ప్రాక్టీస్ చేసేది అన్న. కానీ అక్కడ ఉన్న గ్రౌండ్ లో కొంచెం రాళ్ళు ఇట్లా ఉండడం వల్ల స్పైక్స్ వేయలేకపోయా. షూ మీద ప్రాక్టీస్ చేయడం వల్ల 90 చేయగలిగాను. 90 అంటే 90 అంటే ఎన్ని మినిట్స్ లో మిస్ అయింది? అది 95 నేను 4 minutes 53 seconds చేశాను. నేను మా గ్రౌండ్ లోనే మామూలుగా ప్రాక్టీస్ చేసినప్పుడు 4 minutes 45-44 వరకు ట్రయల్ ఇచ్చేది. 430 అయితే 95 కదా? 436 అన్న. 436 బార్డర్, అది 95 కి బార్డర్. 436 చేయాలంటే అంత ఆషామాషి కాదు, చాలా తక్కువ. అసలు లేరు అంత చేసే టైమింగ్ మన జాబ్లకి రారు. ఏంటంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వాళ్ళు ఉంటారు, బయట జాబ్స్ కి ప్రిపరేషన్ ఎక్కువ ఇస్తారన్న. అదే మనం బుక్స్ దగ్గర ఆగినాం. నెక్స్ట్ హిస్టరీ అంటే హిస్టరీ ఏది చదివినావు మామూలుగా? హిస్టరీ మన ఇండియన్ హిస్టరీ మన కరీం సార్ ఉంది కదా, కరీం సార్ చదివా. ఇక మామూలుగా పైన అంటే ఉన్న వరకు మ్యాథ్స్ సబ్జెక్ట్ బాగా ప్రిఫరెన్స్ ఇచ్చా, రీజనింగ్కి ఇచ్చా, ఒకటి పాలిటీ, కరెంట్ అఫైర్స్ చిన్న సబ్జెక్ట్లకి ఇచ్చాను. నాకు ఇంగ్లీష్ కూడా చాలా డల్, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కాబట్టి. స్పోర్ట్స్ అని కూడా స్టడీస్కి చాలా దూరం అన్నా. నేను ఎప్పుడో స్కూల్గా అంతా ఇక ఎప్పుడో పోయేది, ఎగ్జామ్స్ అట్లా రాసి పాస్ అయ్యి వచ్చేది. 4 నెలలు ఏంటంటే స్టడీగా కూర్చొని, ఒక సీనియర్ అన్న వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు ఫెయిల్ అయ్యి ఎగ్జామ్స్లో 1-2 marks పోయిన వాళ్ళు, మీ దగ్గర కూడా ప్రికాషన్స్ తీసుకున్నా నేను. ఆ బుక్స్ ఈ బుక్స్ అని తీసుకొని నైట్ మార్నింగ్ 6 కూర్చునేదన్న, 6-6:30కి, నైట్ 2-2:30 వరకు చదివేదన్న. ఎవరు నమ్మకపోయేది, ఎవరికి తెలుస్తాయన్న మన ఏం చెప్పిన. ఏదైనా జాబ్ వచ్చింకనే ఆ కష్టం పడుతుంది. గెలిచి చూపిస్తే నాకు టైం టేబుల్స్ రాసుకునేది. దాని ప్రకారం మధ్యలో 1/2 hour 1 hour రెస్ట్ తీసుకుని టీ తాగేది. టీలు బాగా తాగేది. నాకు మైండ్ ప్రెషర్, ఎందుకంటే ఎప్పుడు నేను ఇంటర్లో 10th డైరెక్ట్ పోయి ఎగ్జామ్స్ రాసే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ తెలుసు, అలా పాస్ అయిందని. ఒక్కసారి నెత్తి మీద ఇంత స్టడీ చేసుకోవాలన్నా నా వల్ల కాలేదు. ఇప్పుడు ఖమ్మం ఎక్కడ డ్యూటీ ఎక్కడ చేస్తున్నావు? ప్రజెంట్ నేను మహబాద్ యూనిట్ లో చేస్తున్నా, స్పెషల్ పార్టీలో. ఓకే, 1 month అయింది నేను జాయిన్. సో మీ దాంట్లో అంటే ఈ ఏఆర్ కాకుండా ఎక్కువ అంటే ట్రైనింగ్లో ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకు వేరే అనదర్గా
ఇంకేమేమో ఉంటాయి కదా. అంటే అయితే మనకి మంచి ఫిజికల్ గా ఉన్న వాళ్ళకి గ్రేవన్స్ నుంచి ఆక్టోపస్ నుంచి వస్తారన్న ట్రయల్ తీసుకొని అందులోకి సెలెక్ట్ చేసుకోవడానికి. మరి అక్కడ ట్రై చేయలేదా? అయితే నేను గ్రేవన్స్ కి ఇద్దాం అనుకున్నాను, కాకపోతే కొంచెం నాకు ఏంటంటే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మళ్ళీ నేను ఒక 4 years అయింది స్పోర్ట్స్ ఆపేసి మళ్ళీ ఇదే కానిస్టేబుల్ ఈవెంట్స్ కోసం మళ్ళీ రన్నింగ్ స్టార్ట్ చేసిన. కొన్ని అనివార్య కొంచెం ఇంజురీస్ బాగా అయ్యేది అప్పట్లో. ఫుడ్ లేక ఏందన్నా మనకి పైసలు తక్కువ ఉండే, ఏది తీసుకోవాలన్న ఇబ్బంది ఉండే. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, ఫైనాన్షియల్గా సెట్ అయిపోయా. ఇంట్లో కూడా కొంచెం అనే వాళ్ళు జాబులు చేసుకుంటారు, అందరం కొంచెం బెటర్గా అయిపోయినాం. ఇప్పుడు మళ్ళీ నా లైఫ్ ని స్టార్ట్ చేద్దామని చిన్న ఆలోచనతో ప్రిపేర్ అవుతున్నా. నా స్టడీ కూడా స్పోర్ట్స్ వల్ల మధ్యలో ఒక డిగ్రీ 6 years వరకు గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఓపెన్ లో చదువుతున్నా, BA జర్నలిజం ప్రజెంట్ ఫైనల్ ఇయర్. అవి కూడా ఎగ్జామ్స్ అక్కడక్కడ కుదరట్లేదు, రాద్దాం అన్న కుదరట్లేదు. ట్రైనింగ్ లో ఉన్న ఒకసారి అట్లా కుదరలేదు. ఈసారి కంపల్సరీ మ్యాక్సిమం ఐఫెక్స్ నేను పెట్టి చేస్తాను 100%. ఓకే నిఖిల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఫ్రెండ్స్, మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ బ్రదర్ కూడా ఇండియన్ ఆర్మీలో చేస్తుండు, అంటే దేశ సేవ కోసమే వీళ్ళు మరి పుట్టినట్టుంది. తమ్ముడు కూడా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తుండు, కూడా చాలా చిన్న ఏజ్. అదేవిధంగా 90 మార్క్స్ అంటే అంత ఆషామాషి కాదు. 90 మార్కులు చేయాలంటే వాడికి నిజంగా దమ్ము ఉండాలి. తమ్మునికి దమ్ము ఉంది, చూపించిండు. ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలామంది చాలా హేళన చేశారు, అరే నీకు 90 వస్తుందా 95 వస్తుందా అని చెప్పి చాలామంది హేళన చేశారు. అవన్నీ తట్టుకొని నిలబడి ఈరోజు పోలీస్ అయ్యి నేనేంటో చూపిస్తా అని చెప్పి తమ్ముడు పోలీస్ అయ్యిండు. ప్రజెంట్ ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా SP ఆఫీస్లో చేస్తుండు. ఎవరైనా కలవాలనుకుంటూ కూడా తమ్ముడిని కలవచ్చు, నాకు కాంటాక్ట్ అవ్వండి. 90 మార్క్స్ వచ్చినాయి తమ్ముడికి, అది మీకు డిస్ప్లేలో నేను చూపిస్తా. ఆ ఈవెంట్స్ ఏదైతే మార్క్స్ వచ్చినాయో ఖమ్మంలోనే ఈవెంట్ చేశాడు. సో ఎవరు ఐదరేపడకండి, తమ్ముడిని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. 90 మార్క్స్ అనేది కొంచెం చాలా టఫ్, కానీ కొంచెం కష్టపడితే ఖచ్చితంగా 90 మార్క్స్ సాధించవచ్చు అని చెప్పి తమ్ముడు మాటల్లో చెప్పిండు. ఫుడ్ డైట్ కానీ ఏదైతే స్పోర్ట్స్కి సంబంధించి ఏదైతే షూస్ ఉన్నాయో వాటికి సంబంధించి, బుక్స్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. మరొక వీడియోతో మేము ముందుంటాం ఫ్రెండ్స్. జై హింద్, జై తెలంగాణ.